కపుల్ ఫ్రెండ్లీ 2 అవర్స్ రన్ టైమ్‌తో ఫిబ్రవరి 14థ్ రిలీజ్ అయిన ఈ మూవీ కొంచెం వర్క్ ఉండటం వల్ల లేట్ అయింది చూడడానికి. ఇంకా మొన్న 'అమరావతికి ఆహ్వానం' అనే హర్రర్ మూవీ చూశాను. దాని రివ్యూ కూడా ఇచ్చాను. ఆ వీడియో ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. ఇంకా కపుల్ ఫ్రెండ్లీ నిన్న సెకండ్ షోకి వెళ్లి చూశాను. నచ్చింది గైస్. మూవీ ప్లాట్‌కి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే నెల్లూరుకి చెందిన శివ సంతోష్ శోభన్ ఇంటీరియర్ డిజైన్ అవ్వాలని కోరికతో చెన్నైకి వస్తాడు. అక్కడ ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ పార్ట్ టైం కి బైక్ టాక్సీ నడుపుతూ ఉంటాడు. చిత్తూరు చెందిన మిత్ర మానస వారణాసి ఐటీ జాబ్ కోసం అని చెన్నై వచ్చి హాస్టల్ దొరకక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ టైంలోనే అనుకోకుండా వీళ్ళిద్దరు కలవటం, ఇంకా మిత్రాకి హాస్టల్ దొరకపోవడంతో వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ ఆ రెంట్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు. అది కాస్త లవ్ గా మారి ఒకరి కెరీర్ కి ఒకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు, వీళ్ళ లవ్ గురించి ఇంట్లో తెలిసాక రాజీవ్ కనకాల మిత్ర ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యాడు, చివరకు మిత్ర చనిపోతుంది, అసలు ఏం జరిగింది, తను దేనికి చనిపోయింది అన్నది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ తన కెరియర్ లోనే నాకు తెలిసి బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. ఇంకా మానస వారణాసి తన లుక్స్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా అప్పటి వరకు మంచి లవ్ అండ్ కెమిస్ట్రీతో వెళ్తున్న మూవీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్ తో ఆల్మోస్ట్ ఏడిపించేంత ఎమోషనల్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్సే ఈ మూవీకి స్ట్రెంత్ కూడా. ఇంకా హీరో హీరోయిన్ మధ్య వచ్చే కెమిస్ట్రీ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఫోర్స్డ్ సీన్స్ లా కాకుండా చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఇంకా మూవీ మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక ఫ్లో లో వెళ్తుంది. ఇంకా రాజీవ్ కనకాల మిత్ర ఫాదర్ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా మూవీలో ఎక్కువగా లిప్ లాక్స్ ఉండటం వల్ల కొంచెం అడల్ట్ యాడ్ అవుతుంది. అది తప్ప ఇంకేమీ అడల్ట్ కంటెంట్ సీన్స్ ఉండవు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే ఆదిత్య రవీంద్రన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా మూడ్ కి తగ్గట్టుగా మంచి ఫీల్ ని క్రియేట్ చేసింది. ఇంకా దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ చెన్నై లైవ్ లొకేషన్లను చాలా బ్యూటిఫుల్ గా అండ్ న్యాచురల్ లుక్ లో కెమెరాతో క్యాప్చర్ చేశాడు. అలాగే విజువల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ అనవసరమైన సీన్స్ గానీ హంగులు లేకుండా ఒక సిన్సియర్ లవ్ అండ్ కెమిస్ట్రీ స్టోరీని చెప్పాడు. ఇంకా స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించిన ఆ నరేషన్ కి స్లో అనే థాటే రాదు ఆడియన్స్ కి. ఇంకా అలాగే కొంచెం సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సాగతీత సీన్లు ఉన్నాయి. అవి కొంచెం కట్ చేసి ఉంటే సినిమా ఇంకొంచెం షార్ప్ గా ఉండేది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో సగం స్టోరీ కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. ఇంకా క్లైమాక్స్ కు ముందు వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఎండింగ్ లో తప్ప పెద్దగా ఎక్కడ స్కోప్ ఉండదు. ఇంకా స్టోరీ మొత్తం హీరో హీరోయిన్ మధ్యనే తిరుగుతూ ఉండటం. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ ఒక లవ్ అండ్ ఫుల్ రొమాంటిక్ సీన్స్ తో బాగుంది. ఇక ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.